మీ శ్రేయస్సు కోరుకునేవారే మీ ఎదుగుదలను అడ్డుకుంటే ఏం చేస్తారు? అది ప్రేమ లేక భయమా? అసలు దైవ సంకల్పాన్ని ఎవరైనా ఆపగలరా? లక్షల ఏళ్ల క్రితం ఒక గురువు తన శిష్యుణ్ణి దానం చేయకుండా ఆపాలని ప్రయత్నించాడు. ఆ గురువు శుక్రాచార్యుడు, శిష్యుడు బలిచక్రవర్తి. బలిచక్రవర్తి వద్దకు వామనుడి రూపంలో సాక్షాత్తు మహావిష్ణువు వచ్చి 3 అడుగుల నేల అడిగాడు. అది గ్రహించిన శుక్రాచార్యుడు తన శిష్యుణ్ణి హెచ్చరించాడు. రాజా, ఇతడు సాధారణ బాలుడు కాదు, శ్రీ మహావిష్ణువు. నీ రాజ్యాన్ని లాక్కోవడానికి వచ్చాడు, దానం ఇవ్వవద్దు. ఇది గురువుకు శిష్యుడిపై ఉన్న ప్రేమ. కానీ బలిచక్రవర్తి ఏమన్నాడో తెలుసా? గురుదేవా, తీసుకునేవాడు సాక్షాత్ విష్ణువు అయితే ఆయనకు దానం ఇవ్వడం నా భాగ్యం. శుక్రాచార్యుడు ఎలాగైనా తమ రాజును కాపాడుకోవాలనుకున్నాడు. దానజలంతో నిండిన పాత్ర రంధ్రంలో శుక్రాచార్యుడు సూక్ష్మ రూపంలో అడ్డుపడగా వామనుడు ఒక దర్భతో ఆ రంధ్రాన్ని పొడిచాడు. ఆ క్షణంలో శుక్రాచార్యుడి కన్ను పోయింది. ఈ కథ వల్ల మనం గ్రహించాల్సింది ఏమంటే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనకు అత్యంత సన్నిహితులు, మన క్షేమం కోరేవారే మనం చేయాలనుకున్న ఒక గొప్ప పనికి అడ్డుపడడానికి ప్రయత్నిస్తారు. అది మనం ఏమైపోతామో అన్న భయం వల్ల కావచ్చు. ఒక ఉన్నతమైన ఆశయానికి మన స్వార్థం, మన భయం అడ్డు రాకూడదు. ఈ కథ మనకు చెప్పే నీతి ఏమంటే, దైవ సంకల్పం ముందు గురువైనా దైవ సమానులైనా అడ్డు నిలవలేరు. మనకు తాత్కాలికంగా నష్టం అనిపించిన ఆ భగవంతుని ప్రణాళిక ఎప్పుడూ అంతిమంగా మన శ్రేయస్సు కోసమే ఉంటుంది. ఇలాంటి ధర్మ సూక్ష్మాల కోసం హంసవాహిని యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.